హలో అందరికీ. మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి మెరీనా బీచ్ పోయినాం కదా. కంటిన్యూయేషన్ చిన్న షార్ట్ వీడియో చూసినారా. నేను నా డే స్పెండ్ చేసినాను నా కొలీగ్స్ తోటి. నా వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అదే మెరీనా బీచ్ కి ఈవినింగ్ సీ ఫుడ్ తినడానికి పోదామని ప్లాన్ చేసినాం. ఇది నార్త్ సైడ్ మెరీనా బీచ్ కి. ఇదేంది బ్యాక్గ్రౌండ్లో అనుకుంటున్నారా, మనం వచ్చింది ఎంజేఆర్ ఇంకా జయలలితమ్మ సమాధి దగ్గరికి. హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర ఎన్టీఆర్ గారి సమాధి ఎట్లుంటుందో మెరీనా బీచ్ దగ్గర దివంగత ఎంజేఆర్ ఇంకా లలితమ్మ గారి సమాధి ఉంటుంది. ఇది లోపలికి పోయేటప్పుడు ఎంట్రన్స్. ఆర్చ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఎంజీఆర్ గారి సమాధి ఎంట్రన్స్లోనే వారి విగ్రహాలు కనిపిస్తాయి. ఇట్లా వాళ్ళిద్దరు ఫార్మర్ చీఫ్ మినిస్టర్సే. చెన్నైకి ఎంజి రామచంద్రన్ గారైతే ఫస్ట్ యాక్టర్ సీఎం కావడానికి. ఈవెన్ జయలలిత గారు కూడా యాక్టరే. లైట్స్ ఇంకా లైటింగ్ ఎఫెక్ట్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి మీకు క్లియర్గా కనిపిస్తుంది. నాకైతే ఒక లోటస్ షేప్ కనిపించింది. ఇదే ఎంజీఆర్ గారి సమాధి. చూస్తున్నారు కదా చుట్టుపక్కల మొత్తం గార్డెన్ ఏరియా ఎట్లా చేసినారో. ఆ ప్లేస్ దగ్గర ఎంత పీస్ఫుల్గా ఉంది తెలుసా. పక్కనే జయలలితమ్మ సమాధి కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఇక్కడ పోయిన తర్వాత నెక్స్ట్ అక్కడ పోదాం. మా హస్బెండ్ చూడండి చెప్పులు వదిలేసి మరీ మొక్కుతాడు చనిపోయిన వాళ్ళకు కూడా. దిస్ ఈజ్ ద రెస్పెక్ట్ వాట్ హీ గివ్స్. ఇది జయలలితమ్మ గారి సమాధి. ఆర్కిటెక్చరల్ షేప్ అయితే నాకు చాలా క్రేజీ అనిపించింది. మీరు కూడా బాగా అబ్జర్వ్ చేసి చూడండి ఏం షేప్ అసలు ఇది. పోయేటప్పుడైతే నేను ఒక స్టార్ ఫిష్ అనుకున్నా.
ఐడెంటిఫై చేస్తున్నారా? దిస్ ఈజ్ హార్ట్. ఎస్, ఎగ్జాక్ట్లీ, హార్ట్కున్న రిబ్స్ షేప్ ఇది. మీకు తెలుసా జయలలిత గారు ఎంజీఆర్ని ఇష్టపడ్డారని? మేబీ దిస్ ఈజ్ అ సింబల్ ఆఫ్ దాట్. వాళ్ళ ప్రేమకి గుర్తుగా ఆర్కిటెక్చర్ ఇట్లా డిజైన్ చేసింది అనుకుంటా. నేను ఈ వ్యూని ఒక్క సింగిల్ క్లిక్లో క్యాప్చర్ చేద్దామని ట్రై చేస్తున్నా, బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. బై ద పీపుల్ ఫార్ ద పీపుల్ అని ఉంది ట్యాగ్ ఇక్కడ. ఆఫ్ కోర్స్ షీ ఈజ్ అ గ్రేట్ లీడర్. పాలిటిక్స్ అన్నాక గెలుపోటములు చాలా ఉంటాయి. బీయింగ్ అ ఉమెన్ షీ ఫేస్డ్ ఎవ్రీథింగ్ అండ్ బికేమ్ సక్సెస్. ఇది అమ్మ మ్యూజియం. వాళ్ళు అచీవ్ చేసిన సక్సెస్, రివార్డ్స్, అవార్డ్స్ అన్నీ దీంట్లో ఉంటాయంట. కానీ అప్పటికి క్లోజ్ అయిపోయింది మేము పోయే టైంకి. చూడండి, ఇక్కడ ఎంజీఆర్ గారి సమాధి పక్కనే జయలలిత గారి సమాధి ఉంటుంది. The knowledge park. Maybe we would have get some informative things inside, but being timeless we couldn't go there. We are returning back. ఈ మేడం వాళ్ళు మా హస్బెండ్ కొలీగ్స్. వాళ్ళందరూ కూడా హోమ్ టౌన్స్కి రిటర్న్ అయిపోతున్నారు బీయింగ్ ఫ్రైడే. సో వి జస్ట్ క్లిక్ సమ్ పిక్చర్స్. బీచ్కి అడ్జసెంట్ ఉన్న మెమోరియల్ మాన్యుమెంట్స్ చూసినాం కదా, ఇప్పుడు బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ ఫుడ్ ఇంకా షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి చూడండి. పిల్లల కోసం మంచి ఫన్ గేమ్స్ పెట్టినారు. అక్కడ దూరంలో లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడికి పోవాలి ఇప్పుడు బీచ్కి పోవాలంటే. ఇప్పటి వరకు ఎంత నడిచినాం, ఇప్పుడు ఇంకా నడవాలి. ఇప్పుడు కూడా నాకు బేర్ ఫుటే నడవాలనిపించింది. చూస్తుంటే ఒక జాతరలాగా ఉంది కదా, మంచి లైటింగ్స్ తోటి. అవును, నాకు కూడా ఫీల్ వచ్చింది. ఆ లైట్స్ ఉన్న ప్లేస్కి రీచ్ అయిపోయినాం. ఇదంతా సెట్టింగ్ లాగా అనిపిస్తుంది నాకైతే, మూవీ షూటింగ్ చూస్తున్నట్టు. చూడండి ఇక్కడ ఫిషెస్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇన్ని వెరైటీ ఆఫ్ ఫిషెస్ నుంచి మనం ఏది సెలెక్ట్ చేసుకున్నా వాళ్ళు ఫ్రై చేసి ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ పెట్టిన ఈచ్ ప్లేట్కి ప్రైస్ కోట్ చేసి పెట్టినారు, 100, 120, 150 లాగా. వాళ్ళ ఫిషెస్ నేమ్స్ కూడా చెప్తున్నారు. ఈ వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి కదా, నాకైతే హైదరాబాద్లో దొరకని వెరైటీ ఫిష్ ట్రై చేయాలనిపించింది. కానీ ట్రస్ట్ మీ, అస్సలు టేస్ట్ లేదు తెలుసా.
మొత్తం కలర్స్ కలర్స్ కనిపిస్తున్నాయి తప్ప అస్సలు మసాలా లేదు, సాల్ట్ కూడా లేదు. మమ్మల్ని చూస్తే కొత్తగా అనిపించినట్టుంది, చెన్నై వాళ్ళు కాదు ఇలా అని చెప్పేసి అసలు ఏం యాడ్ ఆన్స్ కూడా లేకుండా ప్లెయిన్ ఇచ్చేసిండు ఫిష్. చేపలే కాకుండా రొయ్యలు, పీతలు కూడా ఉన్నాయి. ఆయిల్ తీస్తున్నారా, మరగబెట్టి దాంట్లోనే ఫ్రై చేసి ఇస్తున్నారు. ఇద్దరికి ఫిష్ అంటే ఇష్టం, మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చినాం తిందామని. టేస్ట్ డిడ్ నాట్ మీట్ ద ఎక్స్పెక్టేషన్. అది ఫ్రై అయ్యేలోపు నేను జస్ట్ ఇట్లా వాక్ వేసి వచ్చిన, ఏమేమి సేల్ చేస్తున్నారో చూద్దామని. వెజిటేబుల్స్, బజ్జీ ఇలాంటివి కూడా పెడతారు అక్కడ. ఇది ఫ్యాన్సీ స్టోర్ లాగా ఉంది, లైక్ కీ చైన్స్, ఇంకా నేమ్స్ వేసిస్తారు కదా కీ చైన్స్ పైన, అట్లాంటివి. నేను రాగానే చెప్తున్నాడు టేస్ట్ అస్సలు బాగాలేదని. పక్కన సాల్ట్ బాటిల్ చూసిరు కదా, సాల్ట్ వేసుకొని మరీ తిన్నవిగా. ఏదో ఇక తీసుకున్న మట్టుకి కంప్లీట్ చేద్దామని తినేసినాం. నాకైతే క్రాబ్స్ తినాలనిపించింది. తినమంటే అస్సలు వద్దంటాడు మా ఆయన. దే డోంట్ ఈట్ క్రాబ్స్ బట్ ఐ లవ్ ఈటింగ్ ఆల్ ద సీ ఫుడ్. నేను తీసుకున్న ఈ క్రాబ్స్ ప్లేట్ 180 రూపీస్. క్రాబ్స్ అంటే లోపల వైట్ కలర్ ఉంటుంది, అది తింటాం కదా, కానీ ఇదైతే మొత్తం క్రిస్పీగా ఉంది పాపడలాగా. అసలు అది లోపల తిన్నట్టే లేదు. అసలు ఎట్లా తినాలన్న కన్ఫ్యూజన్లో ఏం తినాలో కూడా అర్థమవుతలేదు, కానీ తినాలన్న తపన మాత్రం చాలుంది నాకు. అది కూడా క్రాబ్స్ అసలు. కానీ ఫైనల్గా ఏం తినకుండా జస్ట్ అక్కడ ప్లేట్ అట్లా పెట్టేసి వచ్చేసిన. కొద్దిసేపు అయిన తర్వాత సంపత్ అన్న వాళ్ళు ఫుల్ షాపింగ్ చేసుకొని వచ్చారు. వాళ్ళు రాగానే చెప్పిన, అన్న అసలు టేస్ట్ అక్కడ బాగాలేదు, అక్కడ వద్దు, సరేలే ఇంకా వేరే స్టాల్ ట్రై చేద్దామనేసి ఇద్దరు ముందుకు పోయి చూసినాం. అప్పటికి వాళ్ళు క్లోజ్ చేసే టైం అంట. అయినా సరే ఇక అన్న తమిళ్లో మాట్లాడి ఫ్రై చేసి ఇమ్మని చెప్పి అడిగితే చేసినారు. ఇక్కడ సమ్ వెరైటీ ఆఫ్ ఫిష్ ట్రై చేసినాం మేము, కానీ పర్లేదు, టేస్ట్ కొంచెం తినొచ్చు అనిపించింది. ఫిష్ తినాలంటే నిజంగా ఫిషెస్ కోసం కొంచెమన్నా తెలిసి ఉండాలనిపించింది. అన్న వాళ్ళు మంచి వెరైటీ ఫిష్ ట్రై చేసిర్రు, నేను కూడా కొంచెం టేస్ట్ చేసిన, కానీ ఇక్కడ బాగుంది. నైస్ కంపారిజన్. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది నత్తల్ ఫిష్, రైట్ సైడ్ ఫిష్ కూడా ఏదో పేరు చెప్పారు కానీ మర్చిపోయినా. అక్కడ నుంచి బయటికి నడుచుకొని రావడానికే 15 మినిట్స్ పట్టింది. ఇక్కడ బయటికి రోడ్ పైకి రీచ్ కాగానే ఆటో బుక్ చేసినాం నుంగంబాకంకి. సో వెయిటింగ్ టైం మధ్యలో ఐ లవ్ మెరీనా దగ్గర పిక్స్ దిగినాం. ఇది కోకోనట్ ఫలూదా. అక్కడ ఫుడ్ సరిగా తినలేదని మళ్ళీ క్రిసెంట్ హోటల్కి వచ్చి తిన్నాం మేము. హైదరాబాద్ లాగా మిడ్-నైట్ 12 AM ఫుడ్ దొరకదు చెన్నైలో. మేము తినే టైంకి ఓన్లీ 10:30, అప్పటికి కూడా ఫుడ్ అయిపోయిందని చెప్తున్నారు. చెన్నైకి పోయిన పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం.